హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అస్సలు చేదు ఉండదు, సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి తురుము, వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలను సన్నగా కట్ చేసుకొని రాత్రే ఆరబెట్టుకోవాలి. ఇవి పొద్దున కల్లా కొద్దిగా డ్రై అయిపోతాయి. వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని తీసి బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా కాకరకాయలను కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు, మనం వేయించి పెట్టిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కారం కూడా వేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసి పెట్టుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.